దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోసారి రిమాండ్ పొడిగించింది. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ రిమాండ్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆ దాడి కేసులో ఆ కీలక ఫిర్యాదుదారుడిగా సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ ను బెదిరించి బయటపెట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ రోజు ఈ కేసు సంబంధించి విచారణ జరిగింది. రిమాండ్ ముగియడంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని కూడా ఈరోజు హాజరుపరిచారు. విచారణ చేసిన న్యాయాధికారి ఈ నెల 22వ తేదీ వరకు వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పుడు దాదాపు నెలన్నర పాటు వంశీ ఈ జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్నారు. ఇంతకాలం ఇటీవల వేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగిన నేపథ్యంలో న్యాయాధికారి బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అటు సిఐడి కోర్టులో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అయితే మరోవైపు ఆత్కూరు కేసులో కూడా వంశీ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ నిన్న గన్నవరం కోర్టులో ఒక్క కేసులో మాత్రం బెయిల్ మంజూరు చేశారు. మిగిలిన 2 కేసుల్లో 2 కోర్టుల్లో కూడా రిమాండ్ పొడిగించడంతో ప్రస్తుతం జిల్లా జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇటీవల హైకోర్టులో కూడా మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ అయితే హైకోర్టులో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోసారి రిమాండ్ పొడిగించింది.